రాడ్ దిగిపోయి 2 నెలలు అయింది, ఇప్పుడు రాడ్ టేబుల్ ఏంటర్ అని మీకు డౌట్ రావచ్చు. మ్యాటర్ ఏంటంటే మొన్నే నెట్ఫ్లిక్స్ లో మళ్ళీ సినిమాని చూశాను. సో ఫ్రెష్ గా మీతో పంచుకుందాం ప్లాన్. ఆల్సో చిన్న గమనిక, ఈ వీడియోలో వేసే కొన్ని జోక్స్ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు చేసే యాక్షన్స్ పట్ల కానీ పర్సనల్ లెవెల్లో యాక్టర్స్ మీద కాదు. సో బై మిస్టేక్ ఇక్కడ అక్కడ వాళ్ళ పేర్లు ఏమైనా వస్తే పెద్ద మనసు తీసుకుని క్షమించండి, పర్సనల్ లెవెల్లో తీసుకుని పగబట్టేయండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రతి సినిమాకి కష్టపడతారు, అండ్ ఈ సినిమాకి కూడా చాలా కష్టపడి చూసాను, ఐ మీన్ తీశారు. సో ఓపెన్ చేస్తే సినిమా మన హీరో వరుణ్ బ్రేకప్తో స్టార్ట్ అయ్యింది. బ్రేకప్ ఎందుకు అంటే ఆయనకేమో చిన్న చిన్నగా ఎక్స్పెక్టేషన్స్, వెరీ రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అది నాతోటే ఉంటది లైఫ్ అంతా, నన్ను పెళ్లి చేసుకుంటది, నాకు పిల్లల్ని ఇస్తుంది. అయినా ఈ మోడర్న్ కాలం అమ్మాయిలు స్పేస్ కావాలి అని, అరే పెళ్ళైన తర్వాత కిచెన్ మొత్తం నీదే, ఎంత స్పేస్ తీసుకుంటావు అని తీసుకో అంటే అర్థం చేసుకోరు. ఆడవాళ్ళు యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పీషీస్ ఎవర్. అసలు మీరు గొప్ప మేం గొప్ప అనే డిస్కషన్ ఎవడరా మొదలెట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే గొప్ప. నిన్ను చూస్తే భయమేస్తుంది. భయపడైతే సరేలే, ఈ బ్రేకప్ తర్వాత వరుణ్ మనసు 3-4 ముక్కలే ఒక చాలా ప్యాషనేట్ ట్రావెలర్ అవుతాడు. మినిమం 3-4 రోజులకి ఒకసారి ఇగో ట్రిప్పులకి వెళ్తూ ఉంటాడు. ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టాస్టెరాన్ కి ఎంత ఉండాలి? స్పీకింగ్ ఆఫ్ ట్రావెలింగ్, సినిమాలో ఇట్లా మల్టిపుల్ లొకేషన్స్ మధ్య ట్రిప్పులు జరుగుతూ ఉంటాయి. ఒక పెద్ద ఫామ్ హౌస్ గార్డెన్, ఫామ్ హౌస్కి అటాచ్డ్ బాల్కనీ, అంతే. అండ్ ఈ ట్రిప్పుల్లో బ్యాగులు మూసే కూలోడ్, ఐ మీన్ ఫ్రెండ్ క్యారెక్టర్ వైవా హర్ష. ఈ సినిమాలో వైవా హర్ష పర్పస్ ఏంటంటే వరుణ్ గారిని భరించడం, నువ్వెవడరా అది బొట్టు పెట్టి చెప్తాను. వరుణ్ గాడి పనులు చేయడం. అరే అభి చీపిరి ఇంకా చాట తీసుకురా. అంజలి ఇంటి దగ్గర తింపేస్తావా? బండి తిప్పిన డ్రైవ్ చేయొద్దు, అభి డ్రాప్ చేస్తాను. ఆల్సో సినిమా చూస్తూ నువ్వు ఫీల్ అయ్యే ఫీలింగ్స్ అన్ని ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. సెగొద్దు, ఎవడమా నువ్వు? నాకొద్దు, బెదిరిస్తావు. నువ్వేమన్నా బాలేబాబు పెట్టి పిచ్చి. వరుణ్ గారు టార్చర్ తట్టుకోలేక ఇంకోళ్ళకి తగిలిద్దాం అని రాశి గణం సెట్ చేస్తాడు. బై ప్రొఫెషన్ షెఫ్ కాబట్టి చాలా పద్ధతిగా పల్లీలు కలిపి పులిహోర వడ్డిస్తాడు. ఇలా నాకు చిన్నప్పటి నుంచి మంచి చెడ్డ చెప్పడానికి ఎవ్వరు లేరు. వరుణ్ స్టాప్ ఇట్. మీరు నవ్వుతుంటే ఇక్కడ వెదర్ డిస్టర్బెన్స్ అవుతుంది. వరుణ్ are you god of rain cause you really make me wet. ఓ పాట, 2 స్టెప్లు, 3 మోంటాజ్లో పెళ్ళి అయిపోయి ప్రెగ్నెన్సీ చెకప్ దాకా వెళ్ళిపోతుంది సినిమా. ఓకే, లాగిన్ కట్ చేశారు సరే, బట్ ఇలా లైఫ్ సంగతి ఏంటి? పికప్ లైన్లు కాకుండా పెళ్లికి ముందు ఇంకేమన్నా పనికొచ్చే కాన్వర్జేషన్లు తెలుసు కదా. సరే, పెళ్ళి అయిన తర్వాత ఈ పళ్ళు తోముకున్నప్పుడు పేస్ట్ లాగేసుకోవడం, పేస్ట్ అయిపోతే జామ్ రాసేసుకోవడం, ఇట్లాంటి క్యూట్ మూమెంట్లు కాకుండా ఇంకేమన్నా రియల్ మూమెంట్స్ జరిగాయి? ఓకే, నాకు అర్థమైపోయింది. ఫ్యూచర్ కనిపిస్తుంది. నీకున్న దూరదృష్టి పాపం రాశి కన్నా కొనుంటే బాగుంది బ్రో. ఆవిడ ఫ్యూచర్ ఆవిడ కనిపించేది. అంజలి ఎగ్స్ ఫర్టైల్ గా ఉన్నా కూడా తన ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాక్ ఉంది. మీరు బయలాజికల్ గా పిల్లల్ని కనడం ఎప్పటికీ జరగదు. సచ్ హెవీ సెన్సిటివ్ మూమెంట్. ఇలాంటి టైంలోనే కదా ఏ వైఫ్ అయినా తన హస్బెండ్ నుంచి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మన వరుణ్ ఒక చాలా లవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ హస్బెండ్ కాబట్టి. ఇప్పేవా కాండమ్స్ లేవు ఇంకెందుకు? అది దట్స్ వాట్ షీ నీడ్స్ టు హియర్. ఇంకా ట్రిగర్ చేయండి. ఓ పని చేయండి బ్రో, నెక్స్ట్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ అని పేరు పడుతుంది కదా, అప్పుడు ఆ వైపు చూసి నేర్చుకో. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టినప్పుడు సమ్ ఐటమ్స్ కాన్ బి డెలివర్డ్ అంటే దీనివల్ల కూడా కాదంట అని జోక్ లేదు. సెక్స్ మధ్యలో కాల్ మీ డాడ్ తెలుసు కదా. ఎనీవే, టీవీలో 9 నెలల సినిమా చూస్తున్నాం. సో సరదాగా సర్గసీ ఆప్షన్స్ ట్రై చేద్దాం. హాస్పిటల్లో తిరుగుతుంటే గెస్ హూ ద డాక్టర్ ఇస్. ఫ్లాష్ బ్యాక్ లో వరుణ్ చేసింది దగా. షీఈ్ రాగా. తప్పుగా అనుకోవద్దు, బట్ మీరు చాలా తెలిసిన మనిషిలా అనిపిస్తున్నారు. కాజ్ యూ షేర్ ద సేమ్ డి సీజ్ వరుణ్. పగబట్టిన పున్నమి నాగులాగా అయిపోతాను. అండ్ అంజలి డాక్టర్ విజిట్లన్నీ వరుణ్కి చెప్పకుండా చేస్తుంది. అండ్ అంజలి వాళ్ళ హస్బెండ్ తన ఎక్స్ వరుణ్ అని తెలిసిన తర్వాత ఇంకా వీళ్ళు ఎందుకు దండగా నేనే సరగేట్ అయిపోతా అని సమర్పించేసుకుంటుంది రాగా గారు. మీరు వరుణ్కి ఎక్సే కదా, ఏమో మీరు చేసిన పనులు చూస్తుంటే ఎందుకో వై అనాలనిపిస్తుంది. కెనాట్ బిలీవ్ దిస్. స్పీకింగ్ ఆఫ్ ఎక్సెస్ అండ్ వైస్, మన XY క్రోమోజోమ్ వరుణ్కి కూడా సరగేట్ తన ఎక్స్ అని తెలుస్తుంది. అండ్ మీకు తెలుసు కదా వరుణ్ ఎంత లవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ హస్బెండ్. సో చాలా కన్సర్న్తో ఈ నిజం తన దగ్గర దాస్తాడు. అబద్ధం చెప్పడు గైస్, నిజం దాస్తాడంతే. నేను నీకు అబద్ధం ఎక్కడ చెప్పాను అంజలి?
నిజం చెప్పలేదు అంతే. ఎంతైనా ప్రొఫెషనల్ షెఫ్ కదా, గ్యాస్ లైట్ చేయడం బ్రదర్కి బాగా అలవాటు. సరేలే ఏదో ఒక రాగం ఎక్స్ట్రా రాగా వచ్చిందిగా సరగేట్ మాత్రం అవుతానండి. పోనీ ఆ సాఫ్ట్ కార్నర్తో ఏమన్నా ఆమెతో ఓ మంచి రిలేషన్ ఫామ్ అవుతుందా? అబ్బే వరుణ్ బ్రో గురించి తెలుసు కదా, హీఈస్ అ వెరీ వాండర్లెస్ ట్రావెలర్. సో ఆమెను కూడా సరదాగా ఓ గిల్ ట్రిప్కి పట్టుకెళ్తాడు. నేను మూవ్ ఆన్ అయిపోయాను కాబట్టి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాను. నువ్వు అవ్వలేదు కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నావు. నేను నీ కోసం ఇది చేస్తాను వరుణ్ అని. తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అది కాదు భాయ్, నాకు డౌట్. ఆమె ఫ్లాష్ బ్యాక్లో చాలా క్లియర్గా చెప్పింది లవ్ వద్దు, లజానియా వద్దు, లెట్స్ జస్ట్ హ్యావ్ ఫన్ అని. నో ఎల్వర్డ్, నూరుకూరికే గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ అని అనొద్దు. అసలు నాకు పెళ్ళే ఇంట్రెస్ట్ లేదు వారు. అవన్నీ ఏంటో నువ్వు స్కిప్ కొట్టేసి నీ ఎక్స్పెక్టేషన్ అని ఆవిడ మీద రుద్దేసి ఇంక ఈ టార్చర్ తట్టుకోలేను బాబోయ్ అని ఆవిడని వదిలేసి ఓ 10 ఏళ్ల తర్వాత పోన్లే పాపం ఇడికి సరగేట్ మదర్ అయిదావో అని ఆవిడ వస్తే సిగ్మా మేల్ బిహేవియర్ ఏంది భయ అనేది? విత్ డ్యూ రెస్పెక్ట్, ఈ ఐవీఎఫ్లు సర్రగసీలు అని ఇన్ని ప్రాసెస్లకు పోకుండా మీ కళ్ళ ముందరే ఉన్నాడు కదా మ్యాన్ చైల్డ్, అన్ని పెంచి పోషించండి. నువ్వెవడరా అది డిసైడ్ చేయడానికి? ఇంకా సెకండ్ హాఫ్ అంతా వరుణ్ గాడు జస్ట్ బీయింగ్ వరుణ్ గాడు ఈ ఎడ్డెడ్డి పనులు చేస్తూ ఎలివేషన్ మ్యూజిక్ వేసుకొని స్లోమోలో నడుస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని సొల్లు స్టేట్మెంట్లు చెప్తాను, బ్యాక్గ్రౌండ్లో తమనన్న ఓజీ రిజెక్టెడ్ ట్రాక్లు ప్లే చేస్తాను. ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఫెమినిజంలో ఫస్ట్ 3 పదాలేరా ఫీమేల్, అదే ఫీమేల్లో లాస్ట్ 4 పదాలు మేల్. అమ్మాయి అనే పదంలోనే ఉంది కదరా అమ్మాయి అని, నిన్ను మాయ చేసి ఉడిపించేస్తారా. అబ్బాయి అనే పదంలోనే ఉంది కదరా అబ్బాయి అని. బాయ్. ఈ వరుణ్ గారి డిస్కోర్సులు విని విని ఇంకా నా వల్ల కాదు అని అంజలి, నాకు డివోర్స్ కావాలి. ఎస్ అంజలి గారు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడారు, ఫ్రీడమ్ వచ్చేసిందో. నో 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 నో, నీకు అలా అర్థమైందా? మనందరం అక్కడే ఉంటాం, అదే ఇంట్లో. అంజలి గారు మీకు యూట్రస్సే కదా ప్రాబ్లం? ఏం లేదు, సరదాగా సాయంత్రం బ్రెయిన్ చెకప్ కూడా వెళ్దాం. ఐ డు నాట్ నీడ్ ఎనీవన్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. మరేంటండి అంజలి గారు, ఆడి ప్రాబ్లమ్స్ తెలిసి ఆడి ప్యాటర్న్స్ తెలిసి డివోర్స్ దాకా పట్టుకొచ్చి కూడా దేకండి. ఈ రిలేషన్ మొత్తంలో మోస్ట్ శాండ్విచ్ పర్సన్ రాగా, మోస్ట్ సఫరింగ్ పర్సన్ అంజలి, బట్ సాడ్ సాంగ్ మాత్రం వరుణ్కి. ఈ పాటలో నేను లావుగా ఉన్నానా తను లావుగా ఉన్నానని ఇద్దరు హీరోయిన్లు వరుణ్ అడుగుతారు బ్రో. అంటే ఇప్పుడు నేను లావుగా ఉన్నానా? అంటే నేను లా ఉన్నట్ట. దానితో కంపేర్ చేస్తే మన హీరోయిన్ల బాధ ఏంటి బ్రో? అసలు ఏంటి ఆ రాగా బాధ ఏంటి? ఒక 9 నెలలు తన బాడీని కెరియర్ని సాక్రిఫైస్ చేసింది. నీ 10 ఏళ్ళ ఎక్స్ కోసం ఆ మాత్రం కూడా చేయలేవా బ్రో? ఈ అంజలి సఫరింగ్ ఏంటి? తన మొగుడు ఎప్పుడు ఏ నిజం చెప్తాడో, ఎప్పుడు ఏ నిజం దాస్తాడో తెలీదు. అన్ట్రస్ట్ వర్ది అనా? ఒక థ్రిల్లర్ సినిమా చూస్తే 3 గంటలే థ్రిల్లు, వరుణ్ గాడితో ఉంటే రోజంతా థ్రిల్లే అని ఫీల్ అవ్వాలి బ్రో. జీవితం ఓకే, ఇంకా సినిమాలో లాగడానికి కంటెంట్ లేదు, స్లోమో చేయడానికి క్లిప్పులు లేవు కాబట్టి ఇప్పుడు ఓ బామ్మని తెప్పించి ఆవిడతో బూమర్ జోకులు వేయిద్దాం. అసలు ఏంటిది? నువ్వైతే దాంతో మొహమే గడుకోవాలిరా. ఇంకా కథకు కూడా రెజల్యూషన్ ఇప్పించాలి కాబట్టి వీడితో సొల్యూషన్ చెప్పిస్తారు. ఇన్ని రోజులు అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నారు, ఏమన్నా చేశాడా? వావ్, చిటికలు చిటికలు. వరుణ్ బ్రో ఇంత అకస్మాత్తుగా ఇన్ని ఫేవర్లు చేసే కానీ నాకు ఫీవర్ వచ్చేస్తుంది. చాలా మంది వాళ్ళు గొప్పగా ఫీల్ అవడానికి నాలో తప్పులు ఎతుకుతా ఉంటారు, అదో రోగం. గైస్, నాకు ఇప్పుడే ఊరు రోగం అని తెలిసింది. నేను హాస్పిటలైజ్ అయ్యే లోపే ఈ సినిమాని అయిపోగొట్టేద్దాం, బికాస్ ఐ రియలీ డోంట్ గివ్ ఎ షిట్. సినిమా అయిపోతుంది, నెక్స్ట్ సినిమా షూట్కి కూడా వెళ్ళాలి కాబట్టి రాశి కన్నా రియలైజ్ అయిపోతుంది. వాళ్ళకు పాప పుట్టుద్ది. చెప్పు బామ్మకి. బామ్మగారు మీ స్పందన అంట చెప్పండి. అమ్మో, ఎక్కడే ఉంటే నా తల పగిలిపోయేలా ఉంది. బట్ ఏ మాట కామాట క్లైమాక్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంత జర్నీ తర్వాత హీరో తన యాక్షన్స్ వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. సో మేబీ హీ షుడ్ ట్రై నాట్ టు బి అన్ అసోల్, మేబీ హీ షుడ్ ట్రై టు బి ఎ బెటర్ పర్సన్. ఈస్ట్రోజన్కి అందుంటే
టెస్టోస్టెరాన్కి ఎంత ఉంటుంది? Everybody